హలో అండి, ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇది పిల్లలకి క్యారేజ్కి, అలానే మన హస్బెండ్స్కి క్యారేజ్కి కూడా సూపర్ సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. మా మదర్ అయితే మా కోసం చేసి పెట్టేవాళ్ళు. నేను మా వారి కోసం చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ని పక్కన పెట్టుకొని అట్లా ఒక బౌల్లో ఆనియన్ స్లైడ్స్గా అండ్ మిర్చిస్ స్లైడ్స్గా కట్ చేసుకొని ఇలా బిర్యానీ ఆకులు ఐటమ్స్ అన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఇలా సోయా సాస్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. అలా బాండీలో ఎగ్స్ కొట్టుకొని కారం వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఆ పురుటయ్యే వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మొత్తం కలపాలి. అలా కలిపిన తర్వాత మన బాండీలో తగినంత నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి వేసుకున్నాక మనం బిర్యానీ ఆకులు ఇవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మనం కలపాలండి. కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. అది కలిపిన తర్వాత మనం ఒక గరిట నూనె వేసుకోవాలి. ఆ నూనెలో కొంచెం ఆనియన్స్ మిర్చీస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అది కూడా మొత్తానికి కలుపుకోవాలండి. ఆ స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి. అలా 1 మినిట్ కలిపాక మనం తీసుకున్న చిల్లీ సాస్, సోయా సాస్ అనేది తీసుకొని దాంట్లో చిల్లీ సాస్ని ఒక మూతలో వేసుకున్నాం కదా, అది మొత్తం వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగోదు. సో ఆ స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకునే కొద్దీ మనకి ఆ స్మెల్ అని పోతుంది కదా, అలా 1 మినిట్ అలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం తీసి పెట్టుకున్న సోయా సాస్ను కూడా మనం ఆ కప్లోనే వేసుకోవాలండి. ఆ కప్ అంతా. ఎక్కువ వేసుకున్నా అది కూడా అంతే అండి, అస్సలు బాగోదు ఎక్కువ వేసుకుంటే. సో ఆ కప్ అంతా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఉన్నా వేసుకోవచ్చు. అలా వేసుకొని మొత్తం కలుపుకొని మనం తీసి పెట్టుకున్న రైస్ మొత్తం దాంట్లో వేసుకోవాలండి. నెక్స్ట్ మనం అలానే ఎగ్ చేసుకున్నాం కదా, ఎగ్ కూడా మొత్తం వేసి కారం సాల్ట్ తగినంత వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి కలుపుకున్న తర్వాత మనం కొంచెం మన ఇంట్లో కొత్తిమీర ఉంటుంది కదండి, ఆ కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసేయాలి. కొంచెం దాంట్లో నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. దింపే టైంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్లీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్.